ॐ तस्यै दिशै सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे గురుపాదపాంసవః. మొట్టమొదటిగా ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ రామలింగేశ్వర భగవానుల సమేతం అందరు దేవతలకు ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శ్రీ శివరామ అవధూతుల స్వామివారికి ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవిశ స్వామిజీ వారికి ప్రణామం చేస్తూ సభను అలంకరించిన భక్తులందరికీ నారాయణ స్మరణం. మనము నిన్నటి నుంచి భగవద్గీత విచారణం చేస్తూ ఉన్నాము. అందులో మొదటి అధ్యాయం సారము, భగవద్గీతలో ముఖ్యంగా త్వంపదార్థ వివేచనము, తత్పదార్థ వివేచనము, జీవబ్రహ్మ ఐక్యం గురించి ఉందని తెలుసుకున్నాము. మొదటి 6 అధ్యాయాలు త్వంపదార్థ వివేచనం గురించి ఉన్నాయి. మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు తత్పదార్థ వివేచనం గురించి ఉన్నాయి. అంతిమ 6 అధ్యాయాలు శోధిత త్వంపదార్థము, శోధిత తత్పదార్థము, అంటే ఫిల్టర్ అయిన తర్వాత త్వంపదార్థంలో ఏది మిగిలింటుందో సాక్షి రూపంలో, తత్పదార్థంలో కూడా అంత ఫిల్టర్ అయిన తర్వాత ఎక్స్ట్రాలు ఏమి ఉపాధులన్నీ ఆరోపం చేసింటాం అవన్నీ తీసిన తర్వాత ఏమి సాక్షి చైతన్యం అక్కడ మిగిలింటుందో, ఆ 2 చైతన్యాలు వేరువేరు కాదు, అది ఒకటే చైతన్యం అని ఐక్య జ్ఞానం గురించి అంతిమ 6 అధ్యాయాలు ఉంటాయి. ఇలాగా భగవద్గీత ఒక మహావాక్యం గురించినే వివరణ ఉంది. తత్వమసి అనేది మహావాక్యము. అందులో త్వం పదార్థము, తత్పదార్థము, అసి అనేది ఐక్యం గురించి చెబుతుంది. కాబట్టి భగవద్గీత మహావాక్యం గురించినే బోధిస్తుంది. కాబట్టి దీనికి బ్రహ్మ విద్య అని మనము దీనికి పేరు పెట్టాము. ఇలాగే కృష్ణ పరమాత్ముడు మనం నిన్న చూసుకున్నాము, నువ్వు శోకం పడాల్సిన అవసరం లేని దాని విషయంలో శోకపడుతున్నావు. ఈ శరీర వియోగాలు అయిపోతున్నాయి, భీష్ముడు లేకుండా అయిపోతాడు, ద్రోణుడు లేకుండా అయిపోతాడు అని అనవసరంగా నువ్వు విచారం చేసుకోకుండా వాళ్ళ శరీర వియోగాన్ని వాళ్ళే లేకుండా అయిపోతారు అనే భావంతో నువ్వు ఉన్నావు. అందుకే నెక్స్ట్ శ్లోకంలో దాన్ని స్పష్టంగా చెప్తారు. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నువ్వు వాళ్ళు లేకుండా అయిపోతారని బాధపడుతున్నావు కదా, అది చాలా అబద్ధం. అది నేను కానీ నువ్వు కానీ ఈ రాజులు కానీ జనాధిపాహ అందరూ కూడా ఒకప్పుడు లేరనే విషయం లేదు, ఇప్పుడు లేకుండా అయిపోతారు కదా, భవిష్యత్తులో లేకుండా ఉంటారు అనే విషయం ఎప్పటికీ లేదు. పరమాత్మ భావంలో ఉన్నప్పుడు నిర్గుణ నిరాకార స్వరూపంలో అయితే ఎప్పటికీ నిత్యమే. మన స్వరూపం ఎప్పుడు మనము లేకుండా, మనం నేను లేను అనే అనుభవం ఎవరికీ లేనే లేదు. అనవసరంగా నేను లేకుండా అయిపోతాను, వాళ్ళు లేకుండా అయిపోతారని బాధపడుతూ ఉంటాం.
కాకపోతే ఒకవేళ నీకు ఆ నిజమైన స్వరూపం తెలియకపోయినా నువ్వు జీవుడివే అనుకో. సూక్ష్మ శరీరం, ముఖ్యంగా జీవుని స్వరూపము సూక్ష్మ శరీరం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, ఈ సెట్టు. ఈ స్థూల శరీరం ఈ మట్టిలో, పాంచభౌతికమైన ఈ దేహం ఈ మట్టిలో క్షీణించిపోయిన తర్వాత కూడా మనము సూక్ష్మ శరీరంలో మన స్వభావాలన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి నువ్వు జీవుడు అనుకున్నా కూడా, జీవుడు కూడా అనాది కాలం నుంచి జీవభావం ఉంది. మనం ఎప్పటి నుంచి ఉన్నామంటే అనాది కాలం నుంచి జీవభావంలో ఉన్నాం. ఆ జీవతత్వం కూడా నశించిపోదు ఈ శరీర వియోగం అయినప్పటికీ. నువ్వు జీవుడు అని నమ్మినా కూడా నువ్వు ఈ స్థూల శరీర వియోగం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే అంటున్నాడు, నేను కూడా ఉంటే ముందు నువ్వు కూడా ఉన్నావు, ఈ రాజులు కూడా ఉన్నారు ముందు అని. అదెట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఈ జన్మలోనే పుట్టాం కదా అంటే, ఈ జన్మలో ఈ శరీర నిమిత్తంతో మనము పుట్టామంతే. మన నిజమైన ఒరిజినల్ స్వరూపం అంటే జీవభావం. నువ్వు జీవుడు అని అనుకున్నా కూడా మన నిజమైన స్వరూపం సూక్ష్మ శరీరమే. ఈ సూక్ష్మ శరీరం అనాది కాలం నుంచి వస్తానే ఉంది. ఎన్ని జన్మలు తీసుకుంటున్నాం, ఎన్ని శరీరాలు మారుతున్నా కూడా మనం నిత్యంగానే ఉంటాం. ఇంకా స్పష్టంగా కావాలంటే కనుక నెక్స్ట్ శ్లోకంలో ఇంకా స్పష్టంగా మనకు భగవంతుడు చెప్తున్నాడు. దేహినోస్మిన్యతా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఇప్పుడు చూడండి, ఈ జన్మలోనే ఈ శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మృత్యు అనేది కూడా ఒక మార్పే, మనలోని ఒక చిన్న మార్పు, దానితోటి సంబంధం పెట్టుకున్నాం. కాబట్టి ఆ ఒక్క మార్పుకి ఎందుకంత భయపడుతున్నాం? షడ్భావ వికారాలు మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని మార్పులు వచ్చాయి. చిన్నప్పుడు బాల్యత్వం ఉండే కదా, ఆ బాల్యత్వం పోయి మళ్ళా యవ్వనత్వం వచ్చిందా లేదా? అయ్యో బాల్యత్వం పోయిందని ఊరుకు ఏడ్చుకుంటూ కూర్చున్నామా? అంతే. ఆ బాల్యత్వం పోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇంకో దాన్ని పట్టుకున్నాం, యవ్వనత్వాన్ని పట్టుకున్నాం. గ్యాప్ కూడా లేదు, కొద్దిగా కూడా గ్యాప్ లేదు. పోని మళ్ళీ యవ్వనత్వం వచ్చి యవ్వనత్వం పోయిన తర్వాత కూర్చొని ఏడ్చుకున్నాం, అయ్యో యవ్వనత్వం వెళ్ళిపోయింది అని. మిగతా వాళ్ళు ఎవరైనా యువకులు మధ్య వయస్కులు అవుతుంటే కానీ వాళ్ళని చూసి మనము ఏడుస్తుంటాం, అయ్యో అతని యవ్వనత్వం వెళ్ళిపోతుంది అని బాధపడుతుంటామా? అసలు బాధపడము. అదొక ఒక మార్పు అంతే. ఆ మళ్ళీ మధ్య వయస్త్వం నుంచి మళ్ళీ వృద్ధావస్థ వచ్చినప్పుడు కూడా అది ఎంత మార్పు అంతే. అక్కడ కూడా మనం కూర్చొని విలాపం చేసి ఏడము. కాకపోతే మృత్యు కూడా అలాంటిది, ఒక వికారం, అదొక మార్పు అంతే. ఆ మార్పులో మాత్రం చుట్టూ కూర్చొని ఒక దుఃఖాంత నాటకాన్ని క్రియేట్ చేస్తాం. అందరూ ఏడుస్తాం, ఏడుపు రానులు కూడా ఏడుపు తెప్పించేస్తాం అప్పుడు ఎమోషనల్గా ఎక్కువైపోయి. అది కూడా అలాంటిది, మృత్యు అనేది కూడా అలాంటిది, ఒక మార్పు అంతే. ఈ శరీరం వదిలిపెట్టి నువ్వు వెంబడే సూక్ష్మ శరీరం ఇంకో శరీరాన్ని ఆల్రెడీ పట్టేసుకుంటుంది. ఖర్చు పేసి ఎట్లా రిజర్వేషన్ చేసుకుంటాము బస్సు సీటు మీద, అట్లా ఈ శరీరాన్ని వదలక ముందే ఉలూక న్యాయ అంటారు, ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు ఒక ఆకు నుంచి ఇంకో ఆకుకి జంప్ కావాలంటే ఫస్ట్ ఇంకో ఆకు మీద 2 కాళ్ళు వేసి గట్టిగా పట్టుకున్న తర్వాత వెనకున్న కాళ్ళని వదిలిపెట్టి ముందుకు వెళ్తుంది. మనం కూడా అంతే, ఈ శరీరాన్ని వదులుతానంటే ముందుగానే ఇంకో శరీరాన్ని అక్కడ క్యాచ్ చేస్తాం, దాన్ని పట్టుకొని దీన్ని వదులుతాం. అందుకే మృత్యు సమయంలో ప్రాణం విచిత్రంగా ఊపిరి ఎక్కువ తక్కువ ఎందుకు తీసుకుంటామంటే, ఆ సమయంలో ఈ శరీరంలో పట్టుకోవాలా, నెక్స్ట్ ఆ శరీరంలో అది ఆ శరీరం నాదా ఈ శరీరం నాదా అని కన్ఫ్యూజన్లో ఊపిరి అటు ఇటు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మృత్యు సమయంలో. కాబట్టి ఇది కూడా ఒక మార్పు అంతే, మృత్యు కూడా ఒక చిన్న మార్పు అంతే. కాబట్టి అలాంటి మార్పులు బాలత్వం నుంచి యవ్వనత్వం వచ్చినప్పుడు నువ్వు బాధపడలే, యవ్వనత్వం నుంచి మధ్య వయస్సులో వచ్చినప్పుడు బాధపడలే, మధ్య వయసు నుంచి వృద్ధావస్థకు మార్పు వచ్చినప్పుడు నువ్వు బాధపడలే. ఇంకొకళ్ళ అంతిమ వికారానికి, మృత్యు అనే ఒక వికారానికి ఎందుకు బాధపడుతున్నావు? విచారణ చేయడం లేదు కాబట్టి నీకు బాధపడుతున్నావు. అంటే అదొక చిన్న మార్పు అంతే. మనం ఉంటాం, ఎప్పటికీ ఉంటాం, మనలో అదొక మార్పు అంతే. ఈ పాత చొక్కా తీసి ఇంకో కొత్త చొక్కా వేసుకుంటాం అంతే. కాబట్టి వాళ్ళు లేకుండా అయిపోతారని నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు అని చెప్పేసి మంచి జ్ఞానబోధన చేస్తాడు. ఇంత జ్ఞానబోధన చేసిన తర్వాత కూడా ప్రాక్టికల్గా ఎవరన్నా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కాలం అయిపోతే కన్నా అక్కడ తెలుసో తెలియకో ఆటోమేటిక్గా మనము ఏడవడం అని స్టార్ట్ చేస్తాం. సుఖ దుఃఖాలు టచ్ అవుతానే ఉంటాయి. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్లో ఏమి బయట చూస్తే కానీ ఏమి మార్పులే కనిపివు, ఉన్న సమస్యలు అలాగే ఉన్నట్టే ఉంటాయి. ఎందుకంటే ఈ జ్ఞానము కొద్దిగా ఇన్ఫర్మేషన్లో ఉన్నది, ఇంకా అది జ్ఞాన నిష్ఠగా మారలేదు కాబట్టి దానికి అంత బలం ఉండదు.
అనాది కాలం నుంచి నేను పరిచిన జీవుణ్ణి ఈ ఎమోషనల్లోని ఇరుక్కుపోయేసి ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ అలవాట్లో ఉన్న వాళ్ళం ఒక్కసారిగా దాని నుంచి సాక్షిభావంలోకి రావాలంటే కష్టమవుతుంది. మరి అప్పటి వరకు ఏం చేయాలంటే కనుక కొద్దిగా ఓపిక ఉండాలి. జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞాననిష్ట కలిగే వరకు కొద్దిగా ఓపిక ఉండి సాధనలు చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో సుఖ దుఃఖాలు టచ్ అవుతూ ఉంటాయి. మన అహంకారానికి కష్టాలు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా, నువ్వు నిత్య స్వరూపుడు అని తెలుసుకున్నా కూడా, అది తెలుసుకోవడం అనేది ఇంకా పూర్తిగా తెలుసుకోలేము. మనం సగం సగమే తెలుసుకో ఉంటాం. ఈ విషయంలో ఎన్నో 2-3 కథలు వస్తుంటాయి. వశిష్ఠ మహారాజు శ్రీరామచంద్ర ప్రభువుకి 14 సంవత్సరాల్లో ఇదే జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. శ్రీరామచంద్ర ప్రభువులు అవతార పురుషులు కాబట్టి సామాన్య మానవుడుగానే అలా జన్మ తీసుకొని మనకందరికీ ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆయనకు కూడా ఈ ప్రపంచం విచారణ చేసి అంతఃకరణ శుద్ధి ఉంటుంది కాబట్టి విచిత్రమైన వైరాగ్యం వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్నకు అబ్బో ఏంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు, మళ్ళా సన్యాసం ఏమైనా తీసుకునేస్తాడా, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయిందని చెప్పేసి పిల్లలందరినీ వశిష్ఠ మహారాజు దగ్గరికి పంపిస్తారు. అక్కడ పంపిస్తే ఇంకా ప్రశ్నలు ఉత్తరాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వశిష్ఠ మహర్షి ఈ ప్రపంచమంతా మిథ్య అని జ్ఞానబోధ చేస్తున్నారు. స్వప్నం లాంటిదే ఇది కూడా అంతే. ఇది దీర్ఘ స్వప్నము, రాత్రిపూట్లు వచ్చేది చిన్న స్వప్నము అని చెప్పేసి అర్థమైనట్లు అనిపిస్తూ ఉంటుంది శ్రీరామచంద్ర ప్రభువులకి. కాకపోతే మనం సగం సగమే అర్థం చేసుకుంటాం, పూర్తిగా నిశ్చయం కాదు. అప్పుడే వశిష్ఠ మహారాజు కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేయాలని చెప్పేసి ఒక పులిని సృష్టిస్తాడు. ఆ పులి అటువైపు నుంచి గాండ్రించుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు వశిష్ఠ మహారాజు పరిగెత్తిపై గుడిసెలపై దాక్కుంటారు. ఇంకా వీళ్ళు క్షత్రియులు కాబట్టి వీళ్ళకేమీ వాటి గురించి అంత భయం ఉండదు, కానీ వీళ్ళేం పారిపోరు, అక్కడే కూర్చో ఉంటారు. కాసేపు ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వశిష్ఠ మహర్షులు వస్తే నవ్వుతాడు శ్రీరామచంద్ర ప్రభు. ఈ ప్రపంచమంతా మిథ్య మిథ్య అంటారు, మళ్ళీ పులి వచ్చినప్పుడు ఎందుకు పరిగెత్తిపోతురి అని. రామా, నీకు జ్ఞానబోధ చేయడానికే నేను దీన్ని క్రియేట్ చేశాను. నువ్వు నేను పరిగెత్తేదాన్ని సత్యాంశంలో చూస్తున్నావు. వచ్చిన పులిని మిథ్యా కేటగిరీలో పెట్టావు. అంటే వచ్చిన పులి డూప్లికేట్ పులి, నువ్వు డూప్లికేట్ పులి వచ్చినప్పుడు నువ్వు ఒరిజినల్గా ఎందుకు పరిగెత్తావు అని. అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని మొత్తంగా మిథ్యా దర్శనం చేయలేదు, ఆ పులిని మిథ్యా దర్శనం చేసావు, నన్ను సత్యంగా దర్శించుకున్నావు. ఆ పులి వచ్చింది మిథ్య అయితే నేను పరిగెత్తేది కూడా మిథ్య అంటే కన్నా మొత్తానికి అక్కడ క్రియాకారకత్వం లేకుండా ఉంటుందని కాదు. ఇప్పుడు బంగారం ఉంటుంది, బంగారాన్ని సత్యం అంటాం. నెక్లెసు, బ్రాస్లెటు, కమ్మలు ఇవన్నీ వీటిని మిథ్య అంటాం. నెక్లెస్, బ్రాస్లెట్ మిథ్య అన్న మాత్రానికి మొత్తానికి అది లేకుండానే అయిపోవు కదా, మాయమైతే అయిపోవు కదా ప్రపంచం నుంచి. అది నిజమైన స్వరూపము బంగారమే, దాని పేరు బంగారమే. బంగారం నుంచి కొత్తగా పేర్లు నెక్లెస్, బ్రాస్లెటు, ఒక షేపు, ఒక రూపము, ఒక పేరు ఏదైతే కొత్తగా వచ్చాయో అవి మిథ్య. ఒరిజినల్ రూపంలో అది బంగారం అంతే, బంగారం అనేది సత్యము అని. అలాగే ఈ ప్రపంచంలో అన్ని కనిపిస్తున్న వస్తువులు వీటికన్నిటికీ మూల రూపంలో సచ్చిదానంద స్వరూపమైన పరమాత్ముడే ఉన్నాడు, అది సత్యము. ఈ రూపము, నామము, పేరు ఇవన్నీ కూడా ఏదైతే మనం పెట్టుకొని వ్యవహారం చేసుకుంటా ఉన్నామో ఇది మాత్రం మిథ్య అని. అందుకే మిథ్యాత్వ దర్శనము చేయాలంటే ఎక్కువ శ్రవణమని నిధిధ్యాసలు చేసుకోవాలి. కొద్దిగా తెలుసుకున్నంత మాత్రం ఇది స్వప్నం లాంటిదని తెలుసుకున్న మాత్రం ఇది స్వప్నంలాగా అయిపోదు. చాలా అభ్యాసం చేసుకోవాలి, ఎన్నో యుక్తుల ద్వారా మనసుకు సమాధానం ఇస్తూ ఉండాలి. అమెరికాలో ఒకటి చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు పిల్లి కండ్లు ఉంటాయి, వాళ్ళందరూ ఫ్రెండ్లు అందరూ నువ్వు పిల్లివి అని ఎటకారం చేస్తూ ఉంటారు. మళ్ళీ అతన్నే ఎక్కువ కుక్కలు తరుముతూ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కదా, తెలియక ఫ్రెండ్స్ అంతా పిల్లి అనడం వల్ల ఆ కుక్కలు కూడా ఇతన్నే ఎక్కువ తొరమడం వల్ల నేను నిజంగానే పిల్లినేమో అనే భావంలోకి సైకిక్ వైబ్రేషన్ తోటి నేను పిల్లినే నమ్మడం స్టార్ట్ చేసి ఉంటాడు. మళ్ళీ తల్లిదండ్రులు చూస్తే కన్నా ఓహో వీడికి నిజంగానే ఏదో బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినట్టు ఉంది అని చెప్పేసి సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కన్నా డాక్టరు చూస్తాడు, వీడు నిజంగానే నేను పిల్లి అనే భావంలోకి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి పెద్ద అద్దం తెప్పించి పక్కలో కూర్చుని పెట్టుకొని చూడు, మాకు చేతులు కాళ్ళు ఎలా ఉన్నాయో నీకు కూడా అన్నీ ఉన్నాయి చూడు, అందుకే నువ్వు పిల్లివి కాదు, నువ్వు మాలాగా మనిషివి అని చెప్పేసి
అర్థమైందంటే చిన్న పిల్లగాడు అవును బాగా అర్థమైంది నాకే అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా ఇంక మేలు అయిపోయింది, ఇప్పుడు వాడు మనిషి అనుకుంటున్నాడని పంపిస్తే అక్కడ బయటకు వస్తూ ఉంటే ఆ డాక్టర్ ఇంట్లోనే ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క భౌభౌ అని మరుగుతుంది. మళ్ళీ పరిగెత్తిపోతాడు డాక్టర్ దగ్గరికి. ఏమైందిరా, నేను పిల్లిని కాదని నేను తెలుసుకున్నాను, నువ్వు ఆ కుక్కలకు కూడా పై చెప్పు నేను పిల్లిని కాదు అని డాక్టర్కి అంటాడు. అంటే సగమే మనం తెలుసుకున్నామని ఏమనుకుంటున్నామో అది సగమే ఉంటుంది, పూర్తిగా తెలుసుకోలేము. కుక్కకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, నేను మనిషిని అని తెలిసినప్పుడు కుక్క కూడా అర్థమవుతుంది నేను మనిషి, నువ్వు మనిషివి అని చెప్పేసి. కాకపోతే ఆ పిల్లగాడు ఇంకా కుక్కలు ఇంకా నన్ను పిల్లే అనుకుంటున్నాయని భావిస్తూ ఉంటాడు. సగం సగమే తెలుసుకుంటాం మనం. మిథ్యాత్వ దర్శనం కూడా అంతే. ఈ జాగ్రత్త వస్తుని స్వప్నంలాగా చూడాలంటే అలాగే చూస్తూ ఉంటాం. శంకరాచార్యుల భగవానులు కూడా ఎక్కువ ప్రపంచం మాయా మిథ్య గురించి ఎక్కువ మాట్లాడుతుంటే అక్కడున్న కొంతమంది ద్వైతులకు బాగా కోపం వచ్చి ఉంటుంది. కాశీలో అప్పటి నుంచి సందులు ఇరుకాటంలోనే ఉన్నాయి, అప్పటి నుంచి పాత సిటీ కదా అది అప్పటి నుంచి. ఇంకా ఒకరోజు ఈయన ప్రపంచానంతా మిథ్య అంటాడు, ఈయన పరీక్ష పెడదామని చెప్పేసిందును ఆ దున్నపోతను వదిలిపెడతారు ఆ సందులో. మొన్నటి వరకు 10 సంవత్సరాల ముందు కూడా విపరీతమైన ఆవులు దున్నపోతులు భలే తిరిగేవి, భలే ఇబ్బంది ఉండేది. ఒకటేమైనా ఎదురుగా వచ్చేసిందంటే కన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ మధ్య అవి తగ్గించారు, అవి ఎక్కడో వేరే చోట షిఫ్ట్ చేశారు. ఇంకా అది పరిగెత్తి వస్తుంటే కన్నా ఇంకా వేరే పక్కకు పోవడానికి ఆస్కారం పరిగెత్తాల్సే ఉంటుంది. అప్పుడు శంకరాచార్యుల భగవాన్లు పరిగెత్తిపోతూ ఉంటే కానీ అందరూ సైడ్లో నిలుచుకొని చూడండి బ్రహ్మ పరిగెత్తున్నాడు చూడండి అని. అవును, అప్పుడు పరిగెత్తునే శంకరాచార్యులు ఉత్తరం ఇస్తాడు, పరిగెత్తేవాడు బ్రహ్మే, తరుముతున్న ఎద్దు కూడా బ్రహ్మే అని చెప్పేసి. అంటే మీరు మిథ్యాత్వ దర్శన మీరు ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు, విపరీతంగా అర్థం చేసుకున్నారు. మిథ్యాత్వం అంటే కంప్లీట్ అన్నిటినీ మిథ్యాత్వ దర్శనం చేసుకోవాలి. ప్రాభాసిక సత్తాని, వ్యావహారిక సత్తాని, పారమార్థిక సత్తాన్ని 3 ప్రకారాల సత్తాలు ఉంటాయి. ప్రాతిభాసిక సత్తా అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానం కన్నా భిన్నమైన జ్ఞానముతోటి ఏ భ్రాంతి నివృత్తి అయిపోతుందో దాన్ని ప్రాతిభాసిక సత్తా అంటారు. ఇప్పుడు తాడు మీద పాము కనిపిస్తూ ఉంటుంది, తాడే పాములాగా కనిపిస్తూ ఉంటుంది, అది యథార్థం కాదు, కానీ ప్రతీతి అప్పుడు పాములాగా కనిపించింది. మరి ఆ పాము నివృత్తి, ఆ భ్రాంతి నివృత్తి కావాలంటే బ్రహ్మజ్ఞానమే కావాలా? బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళకి అది తాడులాగా కనిపిస్తుందా? బ్రహ్మజ్ఞానం లేకపోయినా కూడా కొంచెం దగ్గరపై కొంచెం రాళ్ళతోటి వేసో కట్టితోటి దూరం నుంచి ఇట్లా కదిలించో చూసి ఓహో ఇది పాము కాదు తాడని తెలుసుకుంటాడా లేదా? ఆ తెలుసుకున్న జ్ఞానం బ్రహ్మజ్ఞానం అయితే కాదు కదా. బ్రహ్మజ్ఞానం కన్నా భిన్నమైన జ్ఞానంతోటే ఆ భ్రాంతి, పాము అనే భ్రాంతి నివృత్తి అయిపోయింది. కాబట్టి దాన్ని ప్రాతిభాసిక సత్తా అంటారు. మళ్ళీ వ్యావహారిక సత్తా అంటే బ్రహ్మజ్ఞానము ద్వారానే ఏ భ్రాంతి నివృత్తి అవుతుందో దాన్ని వ్యావహారిక సత్తా అంటారు. ఇప్పుడు మనం ఉన్నది వ్యావహారిక సత్తాలో. మనకి ఏదైతే ఈ మనుషులు, ఈ ప్రపంచము, ఇళ్ళు, వాకాలు, నదులు, కొండలు ఇవన్నీ సత్యంలాగా అనిపిస్తున్నాయి కదా, ఇది కూడా భ్రాంతి. కానీ ఈ భ్రాంతి పోవాలంటే కన్నా బ్రహ్మజ్ఞానమే కావాలి. బ్రహ్మజ్ఞానము కొద్దిగా అంతఃకరణ శుద్ధి ఉన్నోళ్ళకు కూడా ఇది స్పష్టంగా స్వప్నంలాగానే కనిపించేస్తుంది. ఇప్పుడు మనకి రాత్రిపూట్లో వస్తున్న స్వప్నానికి దీనికి చాలా తేడా కనిపిస్తూ ఉంది. అదైతే మిథ్యా లేని ప్రపంచం కనిపించింది స్వప్నంలో అంటే నమ్మేస్తుంది మన మనసు. కానీ జాగ్రత్త అవస్థలు ఇదంతా కనిపిస్తూ ఉంది కదా, ఇది లేదు, ఇది మిథ్య అంటే కన్నా మన మనసు ఒప్పుకోవడం లేదు. ఏదో శాస్త్రం వల్లనో గురువుల ఫోర్సుల వల్లనో ఒప్పుకున్నట్టుగా మనం కొంచెము అలా అలవాటు చేస్తున్నాం, అంతేగాని మనసు అయితే అది అనుభవంలో దానికి జాగ్రత్త సత్యం అని కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు అంతఃకరణ శుద్ధి లేయడం వల్ల మనకు అలా స్పష్టంగా కనిపిస్తలేదు. జనక మహారాజుకు కనిపించింది స్వప్నంకు జాగ్రత్త అవస్థకు తేడా లేకుండా. మంచి సామ్రాట్ చక్రవర్తి అయి ఉంటాడు. అలాంటి వ్యక్తి స్వప్నంలో బిచ్చగాడైపోయి ఉంటాడు. బిచ్చగాడైపోతే నానా కష్టాలు వస్తుంటాయి. ఎక్కడ ఏంటికి పోయినా భిక్ష దొరకదు. ఏడో అన్నదాన సత్రం లేదో అన్నం వడ్డిస్తూ ఉంటే కన్నా అక్కడ నిలుచుకుంటే ఈయన వంతు వచ్చేసరికి అక్కడ అన్నం అయిపోతుంది. ఎన్నో నీళ్ళు తాగడానికి నీళ్ళు దొరకదు, తినడానికి తిండి దొరకదు. విపరీతమైన కష్టాలు భరిస్తుంటాడు. ఆ కష్టాలు భరించలేక ఇంకా ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినప్పుడు మెలకువైపోతుంది. మెలకువైపోతే ఆయన మనసులో ఒక విచారణ వస్తుంది.
నేను సామ్రాటు రాజునయ్యి బిచ్చగాడి స్వప్నం చూస్తున్నానా, లేదా నిజంగానే నాది బిచ్చగాడి స్వరూపమై రాజు లాంటి స్వప్నం, పెద్ద స్వప్నం చూస్తున్నానా అని. అంతఃకరణ శుద్ధి ఉన్న వ్యక్తులకే అంత తొందరగా దీన్ని చూడగలుగుతారు. దీనికి ఏమి తేడా లేదని. మనమేమో ఈ జాగ్రత్త అవస్థని ఇది సత్యము, ఇది నిజము అని మనము నిర్ణయం చేసుకున్నాం. స్వప్నము అది సత్యం కాదు, ఏమి కాదని చెప్పేసి. పోనీ ఈ జాగ్రత్త అవస్థ సత్యము అని మనం పేరు పెట్టుకున్నాం, నమ్మినాం కదా. రాత్రి పూట్ల స్వప్నంలో వచ్చి నువ్వు బిచ్చగాడు అయిపోతే అక్కడ నీకు కష్టాలు వస్తాయి కదా. నువ్వు పక్కలో 10 కోట్లు పెట్టుకొని పనుకో, మొత్తం తిండి పదార్థాలు పక్కలో పెట్టుకొని పనుకో. అక్కడ ఏమన్నా పనికి వస్తాయా ఈ జాగ్రత్త అవస్థలో? ఈ సత్యమైన జగత్తు కదా. మళ్ళీ స్వప్నంలో ఉన్న కష్టాలు తీర్చగలదా ఇది? స్వప్నంలో అక్కడ ఆకలి అయితే కన్నా అంత సమయం దుఃఖాన్ని అనుభవించాల్సిందే కదా. ఎన్ని కోట్లు ఉంటే ఏమి, స్వప్నంలో బిచ్చగాడ లాంటి స్వప్నం వచ్చిందంటే అక్కడ దుఃఖాన్ని మనం తప్పించుకోలేము. అనుభవమే కదా. ఇప్పుడు దుఃఖం అనుభవించినా ఇది అనుభవ రూపంలో ఉంది, స్వప్నంలో దుఃఖం అనుభవించినా అది అనుభవ రూపంలో ఉంది. నొప్పే కదా. మరి అక్కడ దుఃఖాలకి ఇక్కడున్న డబ్బులు పనికి వస్తలేవు, ఇక్కడున్న దుఃఖాలకి స్వప్నంలో నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయి ఉండొచ్చు. ఇక్కడ నువ్వు పేదవాడుగా ఉన్నప్పుడు స్వప్నంలో ఉన్న నాకే ఒకరోజు స్వప్నం వచ్చింది, ఫోన్పే బ్యాలెన్స్ చాలా విపరీతంగా వచ్చేసింది. అనిపిస్తుంది అయ్యో అక్కడున్న ఫోన్పే బ్యాలెన్స్ జాగ్రత్త అవస్థకు షిఫ్ట్ అయిపోతే భలే బాగుండని. కానీ అవుతుందా అది? మరి అక్కడున్న డబ్బులు ఇక్కడికి పనికిరావు, ఇక్కడున్న డబ్బులు అక్కడికి పనికిరావు. మరి దాని స్వప్నంలో ఉన్న దాన్ని మాత్రము మిథ్యా అని, దీన్ని సత్యమని ఎందుకు పేర్లు ఇచ్చుకోవడం? దీనికి సత్యమని పేరు ఇచ్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం? 12 గంటల తర్వాతనే పనికి రాకుండా పోతూ ఉంది. ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులంతా కూడా స్వప్నంలోనే అవి పనికి రాకుండా పోతుంటాయి. మరి అందుకే మాండుక ఉపనిషత్తులో కారికాలు ఉంటాయి, గౌడ పదాచార్యులు. ఆ ఉపనిషత్తులో స్పష్ట రూపంలో చూపించేస్తారు, జాగ్రత్త అవస్థకు స్వప్నావస్థకు ఏమీ తేడా లేదు. మనమే విచారణ చేసుకోకుండా అది మిథ్యా, ఇది జాగ్రత్త అవస్థ సత్యమని భ్రాంతుల్లో ఉన్నాము. కాబట్టి జనక మహారాజుకి అంతఃకరణ శుద్ధి ఉంది కాబట్టి వాళ్ళకు ఇలాంటి విచారాలు వస్తాయి. చైనాలో కూడా ఒక యోగికి అతడు చీతాకోక చిలుక అయిపోయి ఉంటాడు. ఆ చీతాకోక చిలుక అయిపోయి ఆ స్వప్నంలోనే జన్మ తీసుకొని పెద్ద పెళ్లి చేసుకొని అక్కడ చీతాకోక చిలుకది చాలా తక్కువ సమయం కదా, అక్కడ మరణిస్తాడు. ఆ మరణించేటప్పుడు మెలకువైపోతుంది నిద్ర. తనకు కూడా విచారణ వస్తుంది, నేను మనిషినై చీతాకోక చిలుక స్వప్నం చేస్తున్నాను, లేదా నిజమైన నా స్వరూపము చీతాకోక అయి దీర్ఘమైన మనిషి స్వప్నం చూస్తున్నానా అని అలాంటి విచారణ వస్తుంది. ఎందుకంటే ఆయన అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకు స్వప్నానికి దీనికి ఏమి తేడా కనిపించదు. మనకు తేడా ఎందుకు కనిపిస్తుందంటే మన అంతఃకరణం శుద్ధి లేదు కాబట్టి, సాధన చతుష్టయ సంపత్తులు తక్కువ ఉండడం వల్ల. అలా అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, టక్కని పట్టేసుకుంటారు. బుద్ధ భగవానుడు చూడండి, పుట్టిన జాతకంలోనే వాళ్ళ జ్యోతిషులు చెప్పేస్తారు, ఇతడైతే పెద్ద సామ్రాట్ అవుతాడు, లేదంటే కన్నా మహాయోగి అవుతాడని చెప్పేసి ఉంటారు. వాళ్ళ నాన్నకు అయ్యో నా కొడుకు సన్యాసి అవ్వడం ఇష్టం కాదు, ఇతడు ఏమన్నా కానీ సామ్రాటే కావాలి, అలా కావాలంటే నేనేం చేయాలంటాడు. నువ్వు ఒక పని చేయాలి, ఈ ప్రపంచంలో వికారంగా ఉండేటివి ఏమీ అతని కంటికి కనిపించకూడదు, అన్నీ ఆయన చుట్టుముట్టు అంతా కంఫర్ట్ జోన్సే ఉండాలి, ఆయనకు దుఃఖాన్ని కలిగించేలాంటిది ఒక్క వస్తువు కూడా ఆయన చుట్టుముట్టు ఉండకూడదు అని. సరే అనేంతగా కోట గోడలన్నీ బాగా హైట్గా కట్టిపిచ్చేస్తాడు, బయట ప్రపంచం కనిపించద్దని చెప్పేసి. మధ్య వయస్సులు కూడా లోపలికి బుద్ధుడున్న అంతఃపురంలోకి ఎవరు ప్రవేశం చేయడం, ఎందుకంటే వృద్ధావస్థని వికారాన్ని కూడా చూసి మళ్ళీ వైరాగ్యం రావద్దు అని చెప్పేసి. అంతా యువతలని దాసీలుగా పెట్టింటాడు, అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఉంటాడు, ఏమీ తక్కువ ఉండదు, భోగాల్లోనే మునిగిపోయి ఉంటారు. కానీ ఆ రాజుకు తెలియదు, వాళ్ళకు మంత్రులు కూడా తెలియదు. ఎంత పెద్ద భోగమైనా కూడా ఒక్కసారి అనుభవించిన తర్వాత మళ్ళీ అందులో ఏమి కిక్ ఉండదు, మళ్ళీ అది ఫేడ్ అయిపోతుంది. లడ్డు తినాలని ఇప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది, ఒక లడ్డు తిని 2 లడ్డు తిన్న తర్వాత మళ్ళీ 3వ లడ్డు తింటే వాంతికి వస్తుంది. అలా ఎంత భోగం కూడా అంతే, అది కాసేపు తర్వాత అందులో ఏమీ లేదు ఇందులో అని నిర్ణయం అయిపోతుంది. బుద్ధ భగవాను కూడా బోర్ కొట్టేసి ఉంటుంది, ఏమిది అని. బయటకు పోవాలి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వదిలిపెట్టరు. అందుకే ఒకసారి చెప్పకుండా రథసారథిని తీసుకొని కాంపౌండ్ వాల్ జంప్ చేసుకొని బయటకు వచ్చేస్తారు.
నాలుగే దృశ్యాలు చూస్తాడు. ఫస్ట్ ఒక వృద్ధుని చూస్తాడు. ఈ జంతువు ఏది అని అడుగుతాడు. అయ్యో ఇది జంతువు కాదు, మనిషే, మనలాంటి మనిషే. ఆ వృద్ధావస్థ ఎవరికైనా రానే వస్తుంది కదా అని. ఓహో అవునా, నేను కూడా ఏదో ఒక రోజైతే వృద్ధుని ఇలా అయిపోవాలి, ఇలాంటి వికారాన్ని పొంది పరాధీనత అవస్థను పొందాలా అంటాడు. ఇంకాస్త పోతే ఒక చర్మ వ్యాధులు వచ్చి ఒక కుష్టి రోగి లాంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఈ జంతువు ఏ జంతువు అని అడుగుతాడు. ఇది కూడా జంతువు కాదు రాజా, మనలాంటి మనిషే. ఈ శరీరము రోగాలయం, ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు కదా. జగద్గురువులకే వదిలిపెట్టదు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకే త్రోట్ క్యాన్సర్ పట్టేసింది. ఎవరిని వదిలిపెట్టదు అవి రోగాలు శరీరం ఉందంటే. ఎప్పుడు వస్తాయో మనకు అనిశ్చయంగా వచ్చేస్తుంటే, ఎప్పుడు వస్తాయి కూడా మనకు వార్నింగ్ కూడా ఇవ్వు, ఎప్పటికైనా రావచ్చు అంటారు. ఓహో నాకు కూడా ఇలాంటి రోగాలు వచ్చే సంభావన ఉందా. మళ్ళీ ఇంకాస్త దూరిపోతుంటే ఒక శవాన్ని తీసుకుంటూ పోతుంటారు. ఇదేంటిది ఇలా మోసుకెళ్తున్నారు, ఆనందంగా డోలు కొట్టుకుని పోతున్నారంటే, అయ్యో అది ఊరేగింపు అని కాదు, అది చచ్చిపోయిన అన్ని శ్మశానానికి తీసుకెళ్తున్నారు. చావా అంటే అవును కదా, పుట్టిన మనిషి చనిపోవాల్సిన ఏదో ఒక రోజు అక్కడికే వెళ్ళాలి కదా అంటే, అవునా ఏదో ఒక రోజు చనిపోతాం మనం, మరి అన్ని ప్రయత్నాలు చావడానికైనా మనం చేస్తుండేది, ఏమి చేసినా దాన్ని ఆపుకోలేమా అని బాగా వైరాగ్యం వచ్చేసి మనం ఇంకాస్త ముంగుడికి పోతుంటే ఒక సన్యాసి కనిపిస్తాడు, బౌద్ధ భిక్షు. ఈయనెవరు ఈయన అంటే కన్నా, ఈయన అమృతుడు, ఈయనకు మరణమే లేదు, జీవన్ముక్త పురుషుడు అంట. అదేంటి ఈయనకు మరణం లేదంటే ఏంటి, ఎట్లా అంటే కన్నా, వాళ్ళు మోక్ష పురుషార్థం కోసము ప్రయత్నం చేసుకొని మళ్ళీ జనన మరణ చక్రాల నుంచి రాకుండా పరమాత్మను లయం అయిపోతారని కొద్దిగా సన్యాసం గురించి జ్ఞానం పొందుతాడు. జీవితంలో 4 విషయాలు ఒకేసారి విన్నాడు అంతే. 20 రోజులు కొడుకు ఉంటాడు. ఆ సామ్రాజ్యము, అందమైన భార్య, దాసిలు, భోగాలు, ఆ సంపత్తిని అన్నింటినీ వదిలిపెట్టేసి ఇంకా సన్యాసం వైపు వచ్చేస్తాడు. మరి ఆయనకు వచ్చినట్టుగా వైరాగ్యం మనకెందుకు వస్తలేదు? మనం 4 చూసింది చిన్నప్పటి నుంచి. ఎంతమంది వృద్ధుల్ని చూసింటాం, ఎంతమంది సావడం చూసింటాం, ఎంతమంది సాధువులు అటు ఇటు తిరుగుతుంటే చూసింటాం. మనకెందుకో ఆ బుద్ధి రాలేదు. తేడా ఏంటి అంటే అంతఃకరణ శుద్ధిని. మన అంతఃకరణ శుద్ధి లేదు కాబట్టి ఈ మాయకు దొరికిపోయిడ్చి మనకు అలాంటి ఆలోచనలే వస్తలేదు. యథార్థంగా మనము ఇది పెద్ద ట్రాప్, ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద ఎరపులుగు, మాయ ఎరను వేసి చేపను పట్టుకున్నట్టు కొద్దిగా సుఖాలు ఇచ్చేసి మనల్ని ఈ ట్రాప్లో బంధించి ఉంది. అంతఃకరణ శుద్ధి ఉంటే వాళ్ళకు సూక్ష్మంగా ఇది పెద్ద ట్రాప్ ఈ ప్రపంచము అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు దాన్ని వదిలిపెట్టేస్తారు. అందుకే ఈ మిథ్యాత్వ దర్శనము కూడా మనకు స్టార్టింగ్లో శ్రవణం అన్నది చేసేటప్పుడు కొద్దిగా అర్థమైనట్టు ఉంటాయి, అంతేగాని ప్రాక్టికల్గా అది పనికి వస్తూ ఉండు. ఉన్న సమస్యలంతా అట్లే ఉంటాయి. ఈ జగత్తు మిథ్యా అని తెలుసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఉన్న సమస్యలు, రాగద్వేషాదులు అన్నీ అలాగే ఉంటాయి యథాస్థితిగా. అందుకే అప్పుడు ఓపిక పోగొట్టుకోవద్దు, వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము, కొద్దిగా ఇలాగే అభ్యాసం చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు ఆ జ్ఞాననిష్ట కలుగుతుంది. అప్పటి వరకు కొన్ని సుఖ దుఃఖాలు మన అహంకారాన్ని, ఈగోని ప్రిక్ చేస్తూ ఉంటాయి, టచ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాంస్థితీక్షస్వ భారత. చూడు, ఇప్పుడు నేను నీకు ఆత్మజ్ఞానాన్ని చెప్పిన మాత్రానికి నువ్వు నిర్వికల్ప సమాధి స్థితికి అయితే వెళ్ళిపోవు. ఆ ఇన్ఫర్మేషన్ జ్ఞానం నుంచి జ్ఞాననిష్టకు ఒక ప్రాసెస్ ఉంది, దానికి సమయం పడుతుంది. ఆ మధ్యలో నువ్వు సాధన చేస్తూ ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు ఎలా వస్తాయంటే ఎక్కువ మనుషుల ద్వారానే వస్తాయి. ఆది దైవిక, ఆది భౌతిక. ఆది దైవికం అంటే వర్షాల వల్లనో, ఎండల వల్లనో, దానివల్లనో చాలా తక్కువ దుఃఖం. వాటి గురించి మనం ఏం కంప్లైంట్ చేయము, అలవాటు పడ్డాం. ఆది భౌతిక ఏమన్నా మిగతా జంతువుల నుంచి, అక్కడ నుంచి ఇప్పుడంతా బాగా ఊర్లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మిగతా జంతువుల నుంచి కూడా మనకేమీ పెద్ద ఇబ్బందులు లేవు. ఆధ్యాత్మిక మనకి శరీరంలోనే ఎక్కువ దుఃఖాలు. అది కూడా ఎలా అంటే ఇంకో మనిషి ద్వారానే వస్తుంటాయి. ఇంకొక మనిషి మనకు మనస వాచ కర్మన ఇబ్బందులు పెడుతుంటాడు.
ఏదో చుచ్చే మాటలు అంటుంటాడు, లేదా శరీరంతో మనకు అటాక్ చేస్తుంటాడు, లేదా అతని మనసులో మన మీద చెడు ఆలోచనలు, మనకు చెడు కావాలని అనుకుంటూ ఉంటాడు. ఇలా మనుషుల నుంచినే మనకు కొన్ని మనసావాచ కర్మన దుఃఖాలు వస్తూ ఉంటాయి. అవి మనకి అహంకారానికి టచ్ చేస్తూ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. ఆ దుఃఖాలు వచ్చినప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పటికీ కూడా కొద్దిగా నొప్పి వేస్తూ ఉంటుంది లోపల. అలాంటి నొప్పి వేసినప్పుడు వాళ్ళు ఏదో చుచ్చే మాట అన్నారని మళ్ళీ వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవద్దు. శాస్త్రం చెబుతుంది కారణం లేకుండా కార్యం ఉండదు అని చెప్పేసి. ఈరోజు ఒక వ్యక్తి నువ్వు ఏమి తప్పు చేయకపోయినా కూడా నీ మీద మనసావాచ కర్మన అటాక్ చేస్తున్నాడంటే కానా నువ్వు పూర్వజన్మలో ఏదో ఒక తప్పు చేసే ఉంటావు. శాస్త్ర ప్రమాణం కారణం లేకుండా కార్యం మాత్రం జరగదు. కాబట్టి ఏదన్నా అలా జరుగుతుంది, మనకు అనిపిస్తూ ఉంది అన్యాయంగా వాడు నన్ను అటాక్ చేస్తున్నాడు మనసావాచ కర్మన అన్నప్పుడు అన్యాయంగా లేదు, న్యాయం ఉంది అందులో. ప్రపంచంలో ఏది అన్యాయం జరగదు, ఎవరు తప్పించుకోలేరు కర్మ సిద్ధాంతం నుంచి. దానికి పూర్వజన్మలో మనం ఏదో చేసే ఉంటాం. మహావీరు జైనుడి చరిత్ర వస్తుంది. ఆయన అడవిలో నిలుచుకొని సమాధి స్థితికి వెళ్ళిపోయి ఉంటాడు. సమాధి స్థితిలో ఉన్నము కళ్ళు సగం తెరుచుకో ఉంటాయి, పెదాలలో నవ్వు ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకడు ఆవు కాపరి తన ఆవు ఒకటి తప్పిపోయి ఉంటుంది. దాన్ని అడుగులు వెతుక్కుంటూ పోతూ ఉంటే కన్నా ఈ మహావీర్ జైన్ నిలుచుకున్న జాగా నుంచి ఆవు అటు ఇటు రెండు వైపులు కనిపిస్తూ ఉంటాయి. అతడు అడుగుతాడు, నా ఆవు ఇటు ఒక ఆవు వచ్చింది, అది ఎటువైపు పోయిందో చెప్పాయి అంటే కన్నా ఈయన సమాధి స్థితిలో ఉన్నాడు, సగం కళ్ళు తెరిచి ఉన్నాయి, పెదాల మీద ఆనందం చూసి ఈయన నేను మాట్లాడే మాటలు వింటూ కూడా కావలసిన మూగవాళ్ళగా నటిస్తుండని బాగా కోపం వచ్చేసిందని పెద్ద రాడ్ తీసుకొని ఈ చెవులో నుంచి ఆ చెవులోకి కూర్చేసింటాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ నొప్పి తెలియదు, కానీ మళ్ళీ శిష్యులంతా వచ్చి చూస్తారు, అయ్యో ఎవరు ఇలాంటి ఘోరమైన పాపం చేశారు. ఆయన మళ్ళీ ఆ బాహ్య స్థితికి వచ్చినప్పుడు ఆ రాడ్ తీసిన విపరీతమైన నొప్పి అవుతుంది. గట్టిగా అరుస్తాడు, శిష్యులు భయపడిపోతారు. గురుగారు మీకు ఇలాంటి గతి ఎందుకు వచ్చింది అంటే, కారణం లేకుండా కార్యం జరగదు నాయన. పూర్వజన్మలో నేను రాజు అయి ఉంటి, వీడు నాకు వీసనకర్ర వీసే సేవకుడుగా ఉండే. అప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు వీడికి ఒక చెడు అలవాటు ఉండే, వీస్తూ ఉండేవాడు. నేను నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోయినలే అని చెప్పేసి మధ్యలో వాడు ఆపేసేవాడు. దానివల్ల నా నిద్ర భంగం అయ్యేది. అందుకే ఒక 4-5 సార్లు చెప్పి నాకు సార్లు అయిపోయింది. ఒకసారి నేను చెప్తే ఈరోజు ఎన్నిసార్లు చెప్పాను, నేను పడుకున్న తర్వాత కూడా గాలి వీసడం ఆపకూడదు, నువ్వు అలాగే చేస్తున్నా నా నిద్ర భంగం అవుతుంది. ఈసారి కానీ నువ్వు నా చెప్పినట్టు చేయకపోతే కానీ నీ చెవులోకి సీసం పోస్తాను ముందే చెప్పింటాడు. ఇంకా సరే అని మళ్ళీ రాజు నిద్రపోయిన తర్వాత మళ్ళీ వాడికి నిద్ర వచ్చేసి అలసిపోయి వాడు పడుకుంటాడు. మళ్ళీ రాజుకు వేడి ఎక్కువై నిద్ర భంగం అయి ఉంటుంది. అప్పుడు కోపం వచ్చేసింది, వాడికి కోపంతో చెవులో సీసం పోసింటాడు. చాలా నొప్పితోటి అప్పుడు వాడు చనిపోయి ఉంటాడు. ఆ ప్రారంధ కర్మ ఇప్పుడు ఇలా తిరిగి వచ్చింది. ఈయన జగద్గురు సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఆ శరీరానికి. అలాగా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మళ్ళీ అదే మహావీరు జైన దగ్గరికి ఒకడు ఆయన గురించి విని ఆయన దగ్గర శిష్యరీకం పొందాలని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. మహాజైను శిష్యులకు ఎవరో ఒకరు దారిలో దొరికితే కానీ రా నేను తీసుకెళ్తాను మా గురుగారి దగ్గరికి, నువ్వు అంత దూరం కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఉంటాడు ఇలాంటి గురువుని నేను పొందాలని. విని అంత శ్రద్ధ వచ్చి ఉంటుంది. కానీ మహావీర జైనుడికి తీసుకొచ్చిన తర్వాత మహావీర జైను చూస్తేనే కోపం వస్తూ ఉంటుంది. ఆ తీసుకొచ్చిన శిష్యునికి ఆశ్చర్యం అయిపోతుంది, అయ్యో వీడు 1000 కిలోమీటర్ల నుంచి మీ గురించి విని నీ దగ్గర శిష్యరీకం తీసుకోవాలని వచ్చేసి ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటేనే విసుగు వచ్చేసి వాడు చీతు అనుకొని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి గురుగారు, ఏంటి విచిత్రం అంటే, దీనికి కూడా కారణం ఉంది నాయన. పూర్వజన్మలో వాడు చెయ్యని తప్పుకు వీడు తప్పు చేశాడు అని చెప్పేసి నేను కొన్ని రోజులు వాడిని చూసి నేను ముఖం ఇట్లా చాలా అసహ్యంగా నేను కూడా ఇలాగే వాడు ఎలా ఇప్పుడు నన్ను తిరస్కారం చేసిపోయి నేను కూడా వాడిని అలాగే తిరస్కరించాను వాడు చెయ్యని తప్పుకు. ఆ ప్రారంధము, అందుకే ఆ ప్రారంధం ఇప్పుడు వాడికి నన్ను కేవలం చూస్తేనే వానికి బీపీ లేచిపోతూ ఉంది, ఆ కోపం పోతూ ఉంది. కాబట్టి దానికి కూడా కారణం ఉంటుంది అని. అందుకే ప్రతి దానికి కారణం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం పరమాత్మని ఏమనుకుంటాం, మనకు దుఃఖం రావద్దు అని కోరుకుంటాం. దుఃఖం మనకి ఎందుకు వస్తుంది? పూర్వజన్మలో మనం చేసిన పాపకర్మల వల్లనే మనకు దుఃఖం వస్తుంటుంది.
మరి ఈ జన్మలోనే ఎవరైనా పెద్ద తప్పు చేసేసి మంచి లాయర్ని పెట్టేసి తప్పు చేసి కూడా శిక్షను పొందకుండా తప్పించుకుంటే కానీ మనం ఎంత తిట్టుకుంటాం. చూడు దుర్మార్గుడు తప్పుడు పనులు చేసి కూడా ఆ శిక్షను అనుభవించకుండా తప్పించుకున్నాడని. కానీ మనం మాత్రం ఏం అడుగుతున్నాం, నేను పూర్వజన్మలో తప్పు చేశాను, దానివల్ల నాకు ఇప్పుడు దుఃఖం వచ్చింది, నాకు మాత్రం ఈ దుఃఖం వద్దు అని. మరి ఇది భక్తినా? ఇది కాదు భక్తి, సమర్పణ. వదిలిపెట్టేది. పరమాత్ముడా, నువ్వు సుఖాన్ని ఇచ్చినా దుఃఖాన్ని ఇచ్చినా నీ మీద నా శ్రద్ధను మాత్రము తీసేయకు, నీ మీద సదా నాకు శ్రద్ధ ప్రేమ కలిగేటట్టుగా చేయండి. అది నిజమైన భక్తి. కాబట్టి మనకు కొన్ని వస్తూ ఉంటాయి. ఇంత మా శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసి కొద్దిగా తెలుసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలగదు. మనసా వాచ కర్మన కొన్ని ఎవరో అటాక్ చేస్తూనే ఉంటారు. ఊరికి ఎందుకు చేస్తారు? పూర్వజన్మలో వాళ్ళు కూడా మనం ఇలాంటి ఇబ్బందులే పెట్టింటాం, నిందలు చేసుకో ఉంటాము, కాలు లాగి ఉంటాము. శ్రీకృష్ణుడు పరమాత్ముడు అంతటి వారికి నిందలు వచ్చేసాయి. ఎన్ని ప్రకారమైన నిందలు. కౌస్తుభమునిని దొంగలించాడనే నింద వచ్చి ఉంటుంది. ఆ నిందను పోగొట్టుకోవడానికి వారం రోజులు పడుతుంది. జాంబవంతునితో యుద్ధం చేసి ఆ మునిని తీసుకొచ్చి నేను దొంగను కాదని నిరూపించుకోవాలని పరిస్థితి వస్తుంది. సాక్షాత్ అవతార పురుషులకే నింద నుంచి తప్పించుకోలేకపోయారు. అందుకే విద్యారణ్య స్వామీజీ అంటారు, నిందా దుఃఖ కథ సంస్మృతే. అనింద్య అంటే నిందకు యోగ్యము కాని వాళ్ళు అవతార పురుషులు మహర్షులు ఎంతమందికి నిందకు గురి, వాళ్ళు నిందకు యోగ్యమే కాదు, అలాంటి వాళ్ళకు నిందలు వచ్చేసాయి మన పురాణాలు చదివితే. కానీ అలాంటప్పుడు మనకు నింద వచ్చినప్పుడు ఓపిక ఉండాలి, కారణం ఉంటుంది. మనం కూడా వాళ్ళని పూర్వజన్మలు అలాగే నిందించుకో ఉంటాం. ఏదో ఒకటి చిన్నదిగా కనిపించుంటుంది, దానికి 10 అల్లేసుకొని లేనిపోనివని సృష్టించుకొని ఇంకా కూర్చుంటే కానీ మనకు నిందారసమే ఉంటుంది ప్రపంచంలో. అందుకే మనం ఎప్పుడూ సత్సంగంలోనే కూర్చోవాల. బయట 10 మంది కూర్చుంటే కానీ మీరు కావచ్చు రికార్డ్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఎంతసేపు గంట సేపు కూర్చున్నారంటే ఏం లేదన్నా ఒక 10-15 మంది గురించి నింద చేసుకో ఉంటారు. అక్కడ ఎవరో ఒక టాపిక్ వచ్చి ఉంటుంది డిస్కషన్లో, ఓ 10-15 మంది కన్నా నింద చేసుకో ఉంటాం. మనలో అందరిలోనూ నిందారసం ఉంటుంది. దానికి అవకాశమే ఇవ్వకూడదు దినచర్యలు. ఆ నిందారసం ఉంటుంది కాబట్టి మనం కూడా అనాది కాలం నుంచి వాళ్ళని వీళ్ళని నిందలు చేసి ఉంటాం. కాబట్టి ఈ జన్మలో మనం ఏమి తప్పులు చేయకపోయినా వాళ్ళకి అలా 1-2 సృష్టించుకొని నిందలు చేస్తూ ఉంటారు. అన్నీ సహిస్తూ ఉండాలి, కారణం లేకుండా కార్యము జరగదు. కాబట్టి అందుకే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ, శీత ఉష్ణాదులు ఇతరుల నుంచి మనసా వాచ కర్మన వచ్చే అటాకులు ఇవన్నీ కూడా నువ్వు సహించు అని. బ్రహ్మజ్ఞానం బోధించిన తర్వాత కూడా ఇమీడియట్గా నీకు అది ఫలీభూతం కాదు కాబట్టి కొంచెం సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు నువ్వు సహన శక్తిని నువ్వు పెట్టుకోవాలి. అందుకే సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితీక్ష నిగద్యతే అని. సర్వప్రకారమైన దుఃఖాలను కూడా మనము సహించాలి. ఎలా అంటే అప్రతీకారపూర్వకం, వితౌట్ రెమెడీస్. ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి నాకు ఫ్యాన్ లేదు ఫ్యాన్ తీసుకొని డిమాండింగ్ ఉండద్దు. నువ్వు ఉన్న రూమ్లో ఫ్యాన్ ఉందంటే స్విచ్ చేసుకో. ఫ్యాన్ లేదంటే కన్నా నాకు ఫ్యాన్ కావాలని డిమాండింగ్ పెట్టకు. డిమాండింగ్ అంటే నువ్వు రెమెడీ కోసం, ప్రతీకారం గురించి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని నీకు తితిక్ష లేదు అని, సహనశక్తి లేదు అని. మేము చదువుకున్న ఆశ్రమంలో చోటా మహారాజ్ అని మహాపురుషుడు నడిచాడే దేవుడు అని ఉండేవాడు రిషికేశ్లో. ఆయన ఎలాగ శరీరాన్ని ప్రారంధానికి సమర్పించుకున్నాడంటే, ఆయన బ్రహ్మచారిగా ఆశ్రమానికి చేరినప్పుడు కొత్త రూమ్ కడుతున్నారు. బయట నుంచేమో గొల్లమంతా పెట్టి ఫిట్ చేశారు, లోపల నుంచి లాకులు ఫిట్ చేయడం మర్చిపోయారు. కొత్త రూమ్ ఇమీడియట్గా ఆయనకి ఇచ్చేశారు. ఆయనకి ఇచ్చేస్తే అక్కడ విపరీతమైన కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ చలి ఘోరంగా ఉంటుంది, ఎముకల్ని టచ్ చేస్తుంది అక్కడ చలి. ఆ గాలికి ఇంకా లోపల లాక్ లేదు కాబట్టి ఆ గాలికి డోర్లో తెరుచుకొని రాత్రంతా ఇంకా ఫుల్ గాలి వీస్తూ ఉంటుంది. ఆయన పొరుపిస్తే పొరుపును కూడా తీసుకోలేదు, గోన సంచిని కిందకి వేసుకొని గోన సంచి మీదే పడుకొని ఒక రగ్గు ఉంటే రగ్గును కప్పుకొని ఇంకా చలికి నిద్ర రాదు కాబట్టి ఇంకా దాన్ని తపస్సుగా స్వీకరించుకొని ధ్యానం చేసుకున్నాను. 8 నెలల తర్వాత మళ్ళీ అక్కడున్న కొటారింటి మేనేజర్ వచ్చి ఏదో చెక్ చేయడానికి వచ్చినప్పుడు, అరే దీనికి లోపల నుంచి గొల్లెం పెట్టలే కదా, నువ్వు కనీసం చెప్పాలి కదా ఈ లోపల నుంచి ఇది మర్చిపోయారని. అంటే ఎన్ని రోజులని ఈ శరీరం మెయింటెనెన్స్ గురించి ఎంత అని నేను చింత చేయాలి, ఎప్పటి వరకు దీన్ని బాధ్యతలు నేను చూసుకుంటూ ఉండాలి.
నాకు చాలా అయిపోయింది, శాస్త్ర ప్రకారంగా నేను ఈ ఒప్పుని ఈ శరీరాన్ని ప్రారంధానికి సమర్పించినాను. ఒకవేళ నా ప్రారంధంలో ఈ చలిని ఈ ఇబ్బంది నేను పడకుండా ఉండాలని రాసి ఉండింటే గన మీరు దాన్ని మర్చిపోయేవాళ్ళు కాదు. నేను ఇంక ఈ శరీర నిర్వహణ కోసం ప్రయోజనం గురించి నేను ఇంకేం ప్రయత్నాలు తెలుసుకోలేదు. అంటే ఇంత 8 నెలలు ఈ చలిలో నేను దుఃఖం అనుభవించాలని ఉంది కాబట్టే మీరు దీన్ని మర్చిపోయారని చెప్పేసి, ఇప్పుడు ఆ ప్రారంభం పూర్తి అయింది కాబట్టి మళ్ళీ మీకు ఇప్పుడు అదే జ్ఞాపకం వచ్చింది అని చెప్పేసి, ఆ ప్రకారంగా మనము ఈ శరీరాన్ని ప్రారంధానికి సమర్పించుకోవాలి. అప్పుడు దాన్ని తితిక్ష అంటారు. మళ్ళా చింతా విలాపరహితం. కొంతమంది ఏమో సహిస్తుంటారు కానీ లోపలనే కుమ్ములుకుంటూ ఉంటారు. ఈ రూమ్లో ఫ్యాన్ లేదు, ఈ ఆశ్రమంలో ఇది తక్కువ అది తక్కువ అని బయటకైతే చెప్పారు కానీ లోపలైతే కుమ్ములుకుంటూ ఉంటారు. చింతా విలాపరహితం. ప్రేమతోటి స్వీకారం చేయాలి. ప్రారంధానికి శరీరాన్ని అప్పచెప్పిన తర్వాత ప్రేమతోటి ఏదొస్తే అన్ని అనుకూల పరిస్థితులే రావు. ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి, అనుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవును, అట్లా చింతా విలాపరహితం సా తితీక్ష నిగద్యతే, దాన్ని తితీక్ష అంటారు. అందుకే అర్జున, ఈ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఇప్పుడు నువ్వు పరోక్ష జ్ఞానాన్ని నువ్వు పొందావో దాన్ని అపరోక్ష జ్ఞానం అయ్యే వరకు కొద్దిగా సమయం పడుతుంది. అప్పటి వరకు తితీక్షస్వ, కొంచెము సహించుకో. నువ్వు తితీక్షతోటి ఇవన్నీ సుఖదుఖాలు అవుతూ ఉంటాయి. ప్రతిదానికి కారణం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ పోస్ట్ మ్యాన్లే. మనకు సుఖాలు తెచ్చిచ్చేవాళ్ళు, సుఖానికి నిమిత్తులయ్యేవాళ్ళు, దుఃఖానికి నిమిత్తులయ్యేవాళ్ళు వాళ్ళు పోస్ట్ మ్యాన్లు అంతే. మనం చేసిన కర్మకు వాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా డెలివరీ చేస్తున్నారు అంతే. ఇంకా నువ్వు సంతోషపడాలి, ఫీజు తీసుకోకుండా నీకు ఫ్రీగానే నువ్వు నీ సొమ్ము నీకు డెలివరీ చేస్తున్నారు. మనసులో ప్రార్థన చేసుకోవాలి, ఓహో జీవాత్మ, పూర్వజన్మలో నేను నీకు ఇలాంటి ఇబ్బందులే పెట్టినట్టున్నాను, అందుకే ఈ జన్మలో నేను ఏ తప్పు చేయకపోయినా కూడా నువ్వు ఇలా మనసావాచ కర్మ నాకు ఇబ్బందులు పెడుతున్నావని మనసులో ఒక పశ్చాత్తాపం పట్టుకోవాలి. అప్పుడు అది అక్కడికక్కడ ఎండ్ అయిపోతుంది. లేదు వాడేదో చుచ్చే మాట అన్నాడని మనం ఇంకో చుచ్చే మాట అంటే కొత్త కర్మ ఒకటి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పటికీ కథ ముగిదు. అట్లా అందుకే మళ్ళా పరమాత్ముడు గుడ్లు గూప కాకి జన్మలు ఇచ్చేస్తారు. మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు కాంప్రమైజ్ కాలేదు కాబట్టి కొట్టుకుంటూ ఉండండి. ఇంకా పొగలు పైడ్చి కాకి పైడ్చి గుడ్డు ఇబ్బంది పెడుతుంది గుడ్లు గూబని, రాత్రిపూట్ల గుడ్లు గూబపై కాకిని ఇబ్బంది పెడతా ఉంటుంది. రెండిటికి భలే తెలివి ఉంటుంది. కాకి విపరీతమైన తెలివి, చాలా బుద్ధివంతుల్లో కాకి చాలా బుద్ధివంతమైన పక్షి అంటారు. కాబట్టి అది మళ్ళీ ఎప్పటికీ తెగకుండా అట్లా రివెంజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ అర్జునుడికి నువ్వు అలా చేయకు, నువ్వు సహించు, సుఖ దుఃఖాలు శీతోష్ణాదులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు అప్పటి వరకు నీ పరోక్ష జ్ఞానం ఇప్పుడు ఏదైతే నేను చెప్పినది అపరోక్ష జ్ఞానం అయ్యే వరకు కొద్దిగా సహించాలి అని బోధ చేస్తాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో దీని గురించి విచారణ చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.